బస్సు ప్రమాదంపై మరిన్ని వివరాలను క్రైమ్ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? సుమిత్ర, ఈ అంబర్పేటలోని చేనంబర్ బస్టాండ్ దగ్గర ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన 2 ఆర్టీసీ బస్సుల వల్ల 2 అమాయకులు మరణించగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటన జరుగుతున్న సమయంలో కృష్ణ అనే రామంతపూర్కు చెందిన వ్యక్తి ఇక్కడనే ఉన్నాడు. అయితే పారిపోతున్న డ్రైవర్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు. చెప్పండి సార్, ఆ సమయంలో ప్రమాదం ఎలా జరిగింది? ఆ సమయంలో మీరు ఎటు వెళ్తున్నారు? నా పేరు కృష్ణ అండి. నేను గోల్నాక నుంచి రామంతపురం ఉదయం 10:30 గంటలకు వెళ్తున్నానండి. వెళ్తున్నప్పుడు ఒక ఆర్టీసీ బస్సు గోల్నాక నుంచి ఉప్పల్ వెళ్తుంది. ఉప్పల్ నుంచి ఒక బస్సు వస్తుంది. ఉప్పల్ నుంచి వచ్చిన బస్సు చాలా వేగంగా వచ్చి గోల్నాక నుంచి వస్తున్న బస్సును ఢీకొని 4 వెహికల్స్ మీదకి వెళ్ళి దూసుకుంటూ పోయిందండి. అది బ్రేక్ ఫెయిల్ కాలేదు, కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం. అది డ్రైవర్ చాలా స్పీడ్ వస్తున్నాడు. 2 వీలర్ వెహికల్ ఎంత స్పీడ్ నడుపుతున్నా అట్లా కట్లు కొట్టుకుంటూ వస్తున్న డ్రైవరు ఉప్పల్ నుంచి వస్తున్న బస్సు కోటి నుంచి వస్తున్న బస్సును ఢీకొని 4 బండ్ల మీదకి వెళ్ళి బండ్ల మీద దూసుకుంటూ వెళ్ళిపోయిందండి. ఒక ఆమె 22-25 ఇయర్స్ ఉంటుంది, ఆమె స్పాట్ అవుట్. ఇంకొక అతను కూడా అవుట్. ఇద్దరు చాలా సీరియస్ ఉండండి. ఇద్దరు స్పాట్ అవుట్ అయినారు, ఇద్దరు సీరియస్ ఉండండి. అయితే ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అంటారు. స్థానికంగా మీరు ఉంటారు కదా, అసలు ఎలా జరుగుతున్నాయి ప్రమాదాలు? ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి అటు ఇటు చేనెంబర్ కానీ అటు అంబర్పేట కానీ రోడ్ వైండింగ్ అయిందండి. ఇక్కడ ఈ బొందలు ఉన్నాయి, ముస్లిం బొందలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రోడ్ వైండింగ్ లేదండి. డైలీ ఇంచుమించుగా చిన్న 2 వీలర్ యాక్సిడెంట్లు కానీ ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయండి. ఇక్కడ రోడ్ వైండింగ్ లేదు. ఫ్లైఓవర్ కోసం 4 ఇయర్స్ అయిందట శాంక్షన్ అయ్యి, ఇప్పటిదాకా ఫ్లైఓవర్ లేదు. ఇక్కడ నిత్యం డైలీ ఒక చిన్న ఇన్సిడెంట్ అన్న జరుగుతుంటుందండి. ఇది రోడ్ చాలా చిన్నగా ఉంది. అసలు ఒక బస్సు పోతుంది, ఇంకో బస్సు రావడానికి చాలా ఇబ్బంది. అందులో ఈ ఆర్టీసీ వాళ్ళు ఎట్లుందంటే, ఆర్టీసీ వాళ్ళు మొత్తం అసలు ఈ లారీలు నడిపే వాళ్ళను, ఇసుక లారీలు వీళ్ళ కొట్టే వాళ్ళని టెంపరీగా పెట్టుకున్నారు. వాళ్ళు డ్రైవింగ్ ఎట్లుంటుంది అంటే, అసలు లేడీస్ రోడ్డు మీద వెళ్ళాలంటే భయం. ఆర్టీసీ బస్సు వస్తుందంటే ఎక్కడం తర్వాత విషయం, అసలు ఆ రోడ్ ఎట్లా దాటాలో వాళ్ళకి చాలా భయం అండి. ఆర్టీసీ వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తారండి. మీరు కోరుకుంటున్నా నేను ప్రస్తుతం ఈ ప్రమాదం చూశారు అంటే ఇక్కడ రోడ్ వైండింగ్ చేయాలి. కాని పక్షాన్ని ఈ ఫ్లైఓవర్ రోడ్ శాంక్షన్ అయింది. ఫ్లైఓవర్ వచ్చి రోడ్ విశాలంగా చేస్తే జనానికి కానీ స్కూల్ పిల్లలు పోతుంటే అటు ఇటు స్కూల్స్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాయండి. ఈ రోడ్ వైండింగ్ చేయాలి. లేని పక్షాన ఫ్లైఓవర్ రోడ్ చేస్తే అందరూ అనుకూలంగా పోవడానికి ఉంటుందండి. ఇది సుమిత్ర, ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రాంతంలో రోజు ప్రమాదాలు జరుగుతాయి. అయితే జరిగినప్పుడే ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఇక్కడ ఏమైనా డ్యూటీలు చేస్తున్నట్టుగా నటిస్తారు. కాబట్టి వెంటనే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు రోడ్డు వెడల్పు కానీ లేదంటే ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే కానీ ఇక్కడ ప్రమాదాలు తగ్గవని స్థానికులు కోరుతున్నారు. ఓటీ స్టూడియో. థ్యాంక్ యూ కృష్ణ. మొత్తానికి